హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ రోస్ట్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఎన్నో రకాల చికెన్ రోస్ట్లు చేస్తుండొచ్చు. ఒకసారి ఈ స్టైల్ కూడా ట్రై చేసి చూడండి. ఒక బౌల్లో 1/2 kg క్లీన్ చేసిన చికెన్ తీసుకొని దానిలో 1/2 కిలోకి పైగా పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇందులో వాటర్ కానీ ఏమి వేయకుండా బాయిల్ చేస్తామండి. చూసారు కదా, పెరుగు క్వాంటిటీనే ఎక్కువ తీసుకోవాలి. పెరుగు చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోటే ఈ చికెన్ని ఉడకపెట్టుకోవాలండి. ఒక ప్లేన్ కడాయిలో ఆయిల్ అది ఏం వేయకుండా జస్ట్ దీనివల్ల బాయిల్ చేయాలంతే. చూసారా, ఒక 15-20 మినిట్స్లో మన చికెన్ ఉడికిపోయింది. చికెన్ ఉడికిన తర్వాత ఒక వేరే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకోవాలి. సాజీరా చిటపటలాడంగానే మనం ఉడకపెట్టి పెట్టుకున్న చికెన్ని వేసుకొని 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చేసేది రోస్ట్ కాబట్టి ఇంకా చికెన్ బాగా రోస్ట్ అవ్వడానికి ఎండింగ్లో పెట్టకుండా స్టార్టింగ్లోనే మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని అందులోనే పుదీనా వేసుకోవాలండి. పుదీనా వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఈ ఆనియన్స్ కూడా హాఫ్ కుక్డే ఉంటాయి. రోస్ట్ అయ్యేసరికి అవి క్రిస్పీగా మీకు తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. ఇందులోనే కారం, ధనియాల పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారా, బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకుంటే ఫైనల్గా ఇలా వస్తుందండి. ఆ మసాలాలన్నీ మన చికెన్కి బాగా పట్టి చికెన్ మంచిగా రోస్ట్ అయ్యి ఆయిల్ అంతా తేలుతుంది. తినడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా చూసారు కదా, హాఫ్ కుక్డ్ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, చాలు ఒక పట్టు పట్టేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకోక మానరు. ఇంకేంటి లేట్, ఓకేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.